నమస్తే అండి. ఈరోజు వీడియోలో తోటకూర మామిడికాయ పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేయాలి. ఆ తరువాత ఒక 6 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా తరిగి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి. మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ముక్కలుగా తరుక్కోవాలి. తోటకూర శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. పప్పు ముప్పావు భాగం పైనే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, తోటకూర వేసుకోవాలి. ఇదే విధంగా పప్పుని మామిడికాయ వేయకుండా చేసుకోవచ్చు. తీపప్పు చాలా బాగుంటుంది. ఈ పప్పుని వేడిగా తింటే బాగుంటుంది. అవసరం అనిపిస్తే 1 లేదా 2 చిన్న గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవచ్చు. కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుకి తిరగమాత పెట్టుకుందాం. చిన్న బాండీలో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకుని తిరగమాత వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. తోటకూర మామిడికాయ పెసరపప్పు తయారైంది. ఈ పప్పు వేడిగా రుచిగా ఉంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకొని ఉప్పు మిరపకాయలు, అప్పడాలు లేదా వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.